వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతారు చర్చలో. వి ప్రకాష్ గారు, సో సిడబ్ల్యూపిఆర్ రిపోర్ట్, అదేవిధంగా దిలీపాచారి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. చూసారా సిడబ్ల్యూపిఆర్ రిపోర్ట్ మీరు పూర్తిగా? నాకు అందలేదు భరత్, మీకు వచ్చిందా కాపీ? యా, సో వార్తల్లో చూసిన దాని ప్రకారం ఏంటి? ఇప్పుడు మీకు వచ్చిందా కాపీ? యా, నేను కూడా కాపీ చూడలేదు అది. నేనేమంటున్నా, బట్ వార్తా కథనాలు చూశాను నేను. ప్రభుత్వానికి అనుకూలంగా వస్తేనేమో దాన్ని వెంటనే బయట పెడతారు. ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలకు వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, అది బయట పెట్టారు. రెండవది ఏంటంటే, నేను చెప్పిన బాంబు థియరీ రుజువైంది ఇప్పుడు దీంతో. ఎందుకంటే ఈనాడు ఇచ్చిన కథనం ప్రకారమే చెప్తున్నా నేను. ఈనాడు కథనంలో ఏమన్నారంటే, ఇది ఒకవేళ క్వాలిటీయా లేకుంటే ప్రశ్నార్థకమా, పదే పదే ప్రశ్నార్థకం అనే మాట ఈనాడులో రాశారు. రెండవది ఏంటంటే, పియర్స్ కింద ఫైండ్ అవుట్ కావాలి కానీ పైన ఆ గీతలు ఎందుకు వచ్చినాయి, పగుళ్ళు ఎందుకు వచ్చినాయి అనేది ప్రశ్నార్థకం అని రాశారు. 100% బాంబ్ బ్లాస్ట్ అనేది నా మాటలు రుజువైనాయి. కింద కింద ఉండాలి కదా ఏమన్నా. ఇప్పుడు అదో పిజి శాస్త్రి గారు చెప్పింది కావచ్చు, లేకుంటే మీరు ఇంటర్వ్యూలలో చాలా మందితో చెప్పింది దాని ప్రకారం కానీ, ఆ దిమ్మెలు పోయినందుకో లేకుంటే ఫ్లడ్ వల్లనో కింద లీకేజ్ అయినట్టుగా రుజువు కావాలి. అది ఎక్కడ లేదు కదా అందులో. పైనుంచే ఇంకోటి కాంక్రీట్ అంతా ఒకటేసారి కలుపుతారండి. 7 పిల్లర్లకు ఒకసారి, 87 పిల్లర్లకు ఒకసారి కాదు, ఎప్పటికప్పుడు ఒకటే నాణ్యత ఉంటుంది. మరి మిగతా వాడికి ఏం కానప్పుడు 7 పిల్లర్లకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? రెండవది, 24 ఏప్రిల్లో ఈ సిడబ్ల్యూపిఆర్ వాళ్ళు శాంపిల్స్ తీసుకొని పోతే 2 సంవత్సరాల పాటు ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? అప్పుడు ఇచ్చిన నివేదిక ఏమైంది? రెండవది, ఇక్కడ రాజీవ్ రతన్ చనిపోయి ఎక్కడున్నాడో తెలియదు. ఆయన విజిలెన్స్ కమిటీ తరఫున ఉండాల్సిన దానికంటే 95% క్వాలిటీ ఉందని చెప్పి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది? అది ఆల్రెడీ ఉంది కదా, జలసౌదలో రికార్డులలో ఉంది కదా. ఆయన చేసింది ఇంకా కింది బేస్, పిల్లర్స్ కూడా కాదు, ప్రతి దగ్గర కూడా ఉండాల్సిన దానికంటే మంచి క్వాలిటీ ఉందని చెప్పి, మినిమం లెవెల్ ఉంది అని చెప్పి రాజీవ్ రతన్ నివేదిక చెప్పింది. 2 years కిందనే అన్నారం సుందిళ్ళ చిన్న చిన్న టెస్ట్లు అవసరమైతే అవి చేసి ఇదే సిడబ్ల్యూపిఆర్ 2024 ఏప్రిల్లో విజిట్ చేసింది బ్యారేజ్లన్నీ. ఎందుకు దాన్ని గోప్యంగా ఉంచారు? ఇప్పటికి కూడా ఎందుకు బయట పెట్టట్లేదు? ఇప్పుడు పగుళ్ళు ఎందుకు వచ్చినాయి ప్రశ్నార్థకం అని ఎప్పుడైతే అన్నదో సిడబ్ల్యూపిఆర్, అక్కడనే రుజువు అవుతున్నది. ఏంటంటే ఇది కింద బ్లాస్ట్ చేశారు. ఈ 3 పియర్స్కే కాకుండా పక్కనున్న 2-3 కూడా డిస్టర్బ్ అయింది అని చెప్పి. తర్వాత ఈ 300-400 పియర్స్ ఉన్నాయి మొత్తము, అన్నిట్లో పరీక్షలు చేశారు. ఒక్క అన్నారం సుందిల్లా ఇదే కాదు. మరి ఎక్కడ లేనిది ఒక్క ఎల్ఎన్టీ వాళ్ళు చేసిన ఒక్క 7వ బ్లాక్ లోనే ఎందుకు నాణ్యత లోపించినట్టు కనబడతా ఉంది? అది కూడా బ్లాస్ట్ అయిన తర్వాత టెస్ట్ చేశారు. బ్లాస్టింగ్ కంటే ముందు టెస్ట్ కాదు కదా ఇది. సో ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడండి? మనం ఎన్నిసార్లు భరత్ గారు మనం మాట్లాడుకున్నాం, ఇది బాగుంది, సేఫ్ ఉంది అని ఎన్నిసార్లు చెప్పాను నేను. మీరు ఎన్నిసార్లు విన్నారు? అయినా కూడా ఏదో అయింది, కూలేశ్వరం అయింది, కూలిపోయింది, భద్రాచలం కొట్టుకపోతుంది. ఎందుకండి జూట మాటలు అన్ని ప్రజలను వంచడానికి? కేసీఆర్ మీద కోపం ఉంటే ఇంటికి పోయి కొట్టుకోవాలి ఇద్దరు. మరి మేడిగడ్డ మాత్రం ఎందుకు వచ్చింది ప్రాబ్లం? నేను చెప్పాను కదండి, కింద బాంబు పెట్టారు. ఎప్పటికీ అదే మాట మీద నేను నిలబడతా. అది రుజువైంది అంటున్నా నేను, అది రుజువైంది అంటున్నా. ఇప్పుడు పిల్లర్స్ కు పైనుంచి ఎందుకు చీరికలు వచ్చినాయండి? వాళ్ళు ప్రశ్నార్థకం అని ఎందుకన్నారు సిడబ్ల్యూపిఆర్? మీరు నమ్మరు. పిజి శాస్త్రితో కూడా మీరు బాంబులు పెట్టే అవకాశం లేదని చెప్పించారా? ఆయన ఏమన్నా కలొస్తుందా అండి? పిజి శాస్త్రి గారంటే నాకు గౌరవం ఉంది, అన్ని మంచిగానే చెప్పాడు, కానీ బాంబులు పెట్టే అవకాశం లేదని ఎట్లా చెప్తారండి? ఆయన ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? మీరెట్లా చెప్తున్నారు సార్? నేను ఇప్పుడు ఈ ఆధారం అమ్మా, నేను 100 ఆధారాలు చెప్పాను, ఆ పత్రికల్లో ఆర్టికల్స్ రాశాను. ఆ టైమింగ్ కూడా 6:35, 6:25 మధ్యలో జరిగింది అది, ఆ అక్టోబర్ నెలలో. ఆ టైంలో కానంటే అన్నారం సుందిలో కూడా మైనర్ ఇష్యూస్ ఉన్నాయి భరత్ గారు. ఈ ప్రపంచంలో పూర్తిగా లేకుండా ఇష్యూస్ అయితే లేవు. భరత్ గారు కోడిగుడ్డు మీద బొచ్చు బీకాలంటే అసాధ్యం కాదు. రంధ్రాన్వేషణ చేయదలుచుకున్నా కూడా ఈ స్ట్రక్చర్స్ వల్ల సాధ్యం కాదు అని చెప్తున్నాను నేను. పర్ఫెక్ట్ ఉన్నాయని నేను చెప్పలేను, కానీ సీపేజ్ అనేది ప్రపంచంలో ఏ బ్యారేజీలు ఉంటాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక్కసారి నాగార్జున సాగర్, శ్రీశైలం
ఆ లోపలికి వెళ్ళి చూడండి ఎంత సీపేజ్ ఉంటుంది. మీరు శ్రీశైలం కింద గొయ్యి ఉంది కదా మీరు అనేది అందేనా? శ్రీశైలం కింద పెద్ద గొయ్యి. గొయ్యి వేరండి. మీరు డ్యామ్ లోపలికి వెళ్ళండి. డ్యామ్ లోపల పవర్ స్టేషన్స్ ఉంటాయి. డ్యామ్ లోపల ఎంత సీపేజ్ వస్తుందో మీరు మీ కెమెరామెన్ తో మాట్లాడేది కూడా మీకు వినపడదు, అంత సీపేజ్ ఉంటుంది. మనము వాటి గురించి పూర్తి అవగాహన లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనం చెప్పొద్దు. నేను ప్రతి డ్యామ్ బాక్రానంగల్ డ్యామ్ లో కూడా లోపల పోయి చూశాను. నేను నాగార్జునసాగర్లో చూశాను, శ్రీశైలంలో చూశాను. సీపేజెస్ లేకుంటే ఓన్ డ్యామ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంటుందండి? ఓన్ డ్యామ్ డిపార్ట్మెంట్ ఉద్దేశం ఏంటి? దాని బడ్జెట్ ఎందుకు పెడతారు? ఇది స్పష్టంగా ఇప్పుడు సీజన్ గురించి కాదు మాట్లాడుకోవాల్సింది. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాల గురించి మాట్లాడుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన కూలేశ్వరం గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ అలా పెడతారండి వీళ్ళు? అవన్నీ బాగున్న తర్వాత ఎందుకు ఎత్తిపోయలేదు? రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ లో కూడా చెప్పారు కదా, వాళ్ళు కూడా చెప్పారు కదా. మీరు పరిస్థితిని గమనిస్తూ భద్రాచలం కొట్టుకపోతే అది 8 టీఎంసీలు నింపుతాయి. మరి పోయినాయి కదా ఇప్పుడు వందలాది టీఎంసీలు. ఎక్కడ భద్రాచలం మునిగిపోలేదు కదా. ఓకే, ఈ ప్రభుత్వం అబద్ధాల కోరు ప్రభుత్వం, ప్రజలకు అర్థమైంది, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా పర్లేదా? ఇప్పుడు చేస్తే సీజన్ నిలుస్తుందా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు ఫ్లో లేదు కాబట్టి రేపు ఇప్పుడు కౌలాసనాల నీళ్లు శ్రీరామ్ సాగర్ కు వస్తున్నాయి. అట్లాగే మంజీరాలు ఏమన్నా ఫ్లో ఉందేమో చూడాలి. మనకు 44 టీఎంసీలు ఉన్న శ్రీరామ్ సాగర్ కనుక అది దాటి నిజంగానే 70కి 75కి అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. బట్ అప్పటిదాకా మనము వచ్చిన నీళ్ళను వచ్చినట్టు లిఫ్ట్ చేసుకోవాలి. కానీ రిస్క్ మాత్రం చేయాలి. ఎప్పుడు కూడా నదిలో ఒక 6-7 టీఎంసీలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అది కిందికి వదిలితే మళ్ళీ దాని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. డెడ్ స్టోరేజ్ లాగా అది పెట్టుకోవాలి. వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా లిఫ్ట్ చేసుకోవాలి. మల్లన్న సాగర్ ఖాళీగా ఉంది. మొన్న నేను విజిట్ చేశాను మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ లో 13 టీఎంసీలు కూడా లేవు ఇప్పుడు. అది కనీసం 30-35 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంది మనకు. 50 టీఎంసీలు ఉన్నా కూడా ఒక 30-35 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కొండపోచమ్మలో కూడా నీళ్ళు లేవు. రంగనాయక సాగర్, అన్నపూర్ణ ఇవన్నీ కూడా మనం నింపుకోవడానికి అవకాశం ఉంది. మిడ్ మానేర్లో కొద్దిగా లిఫ్ట్ చేశారు కానీ సరిపోదు అది. ఇవన్నీ కూడా మనం స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ 8 టీఎంసీలు వదిలేసింది అనే మాట రావద్దు. అది అలా ఉంటాయి. ఎప్పుడైనా లిఫ్ట్ చేయడం మొదలు పెడితే ఆ నదిలో ఉండాల్సిందే. అది డెడ్ స్టోరేజ్ లాగా తీసుకోవాలి అంతే. ఓకే ఓకే, శరత్ గారు నమస్కారం సార్. సో CWPR రిపోర్ట్, సెంట్రల్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్